నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. కశ్మీర్లో తిరంగా యాత్ర అద్భుతంగా జరిగింది. ఇది నిజంగా చెప్పాలంటే తిరంగా యాత్ర హర్ ఘర్ తిరంగా అనే నినాదంతో 2022 నుంచి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి ఏటా ఈ ఆగస్ట్ 15th కంటే ముందు ప్రతి చోట దేశంలో చాలా ప్లేసుల్లో ఈ తిరంగా యాత్ర నిర్వహిస్తూ ఉంటారు. జాతీయ పతాకాన్ని చేతబూని యువతి యువకులు పెద్దలు అందరూ కూడా ఒక ర్యాలీగా వెళ్ళి దేశభక్తి భావనని చాటడం అనేది ఒక సంప్రదాయంగా మారింది ఈ గత 2-3 సంవత్సరాలుగా. బట్ ఇప్పుడు అది నిజంగా ఒక కశ్మీర్ లాంటి ఒక వేర్పాటువాద చరిత్ర కలిగినటువంటి నాయకులు ఉన్నటువంటి ఆ కశ్మీర్ లోయలో తిరంగా యాత్ర అద్భుతంగా సాగింది. వేలాది మంది యువతీ యువకులు ఈ యాత్రలో పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేతబూని భారత్ మాతాకి జై నినాదాలు చేస్తూ నిజంగా అక్కడ ఒక అద్భుతంగా చెప్పాలంటే ఒక దేశభక్తి పండగ కశ్మీర్ లోయలో నెలకొంది. నిజానికి ఈ వార్తా కథనాల్ని, ఈ పాజిటివ్ న్యూస్ని ఎక్కువగా వార్తాపత్రికల్లోనో ప్రసార మాధ్యమాల్లోనో ప్రసారం చేయరు. అందుకే నేను స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ తిరంగా యాత్ర కశ్మీర్లో సక్సెస్ అవ్వడానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను వివరించే ప్రయత్నం చేస్తాను. నిజానికి మోదీ హైతో ముమ్కిన్ హై అని మాట్లాడతారు, కానీ మోదీ హైతో ముమ్కిన్ హై అని అనేక సందర్భాల్లో ఆయన నిరూపించారు. అందులో ముఖ్యమైన అంశము కశ్మీర్ లోయలో దేశభక్తిని వెలికి తీసే ప్రయత్నం. ఎందుకు అంటే ఇది కేవలం ఒక శ్రీనగర్లో జరిగింది మాత్రమే కాదు. శ్రీనగర్, అనంతనాగ్, కుప్వాడా, బారాముల్లా, పుల్వామా, షోపియాన్, త్రాల్, పాంపోర్, అవంతిపుర ఆల్మోస్ట్ టెర్రరిస్ట్ అఫెక్ట్ ఏరియాస్ ఎన్నున్నాయో అన్ని ప్లేసుల్లోనూ తిరంగా యాత్ర నిర్వహించారు. ఇది నిజంగా గొప్ప సందర్భం. ఈ సంవత్సరమే కాదు, గత 3-4 సంవత్సరాలుగా ప్రతి ప్లేస్లో మెల్లిమెల్లిగా హర్ ఘర్ తిరంగా అనే మూమెంట్, ఈ క్యాంపెయిన్ విపరీతంగా పెరుగుతోంది. అండ్ తిరంగా యాత్రలు శ్రీనగర్ నుంచి ఇవాళ జిల్లాలకి, క్షేత్రస్థాయికి కూడా వ్యాపించాయి. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అని అంటున్నానంటే, ఇంతకు ముందు జరిగిన సంఘటనలు తెలిస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వేడుక ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది. 1992లో రిపబ్లిక్ డే సందర్భంగా అప్పుడు అసలు జాతీయ జెండాను ఆవిష్కరించడానికి వీలు లేదని ఉగ్రమూకలు హెచ్చరికలు జారీ చేశాయి. 1989-90 సమయంలోనే కశ్మీరీ పండిట్లను ఊచకోతలు కోసి వాళ్ళని ఆ కశ్మీర్ లోయ నుంచి కూడా వాళ్ళని బయటకు నెట్టేశారు. సో చాలామంది బతుకు జీవుడా అంటూ వచ్చి వేరే ప్రాంతాల్లో సెటిల్ అయిపోయి ఉన్నారు. ఆ తర్వాత అసలు కశ్మీర్ లోయలో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి వీలు లేదని హుకుం జారీ చేశాయి టెర్రరిస్ట్ మూకలు. ఆ సందర్భంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మురళీ మనోహర్ జోషి గారు అండ్ అప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఇద్దరూ కూడా అక్కడికి వెళ్ళి ఏక్తా యాత్ర నిర్వహిస్తామని, శ్రీనగర్లోని లాల్ చౌక్లో జాతీయ జెండా ఎగరవేసి తీరతామని ప్రతినబూని అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశారు. అనేక అడ్డంకుల మధ్య, బెదిరింపుల మధ్య చివరికి ఎట్టకీలకు రిపబ్లిక్ డే రోజున 1992లో మోదీ గారు జాతీయ పతాకాన్ని అక్కడ మురళీ మనోహర్ జోషి గారు ఆవిష్కరించారు. సో ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే, ఆ రోజు ఉన్న పరిస్థితి అది. ఎన్నో అడ్డంకుల మధ్య వాళ్ళు వచ్చారు. కానీ వాళ్ళ కట్ చేస్తే సరిగ్గా 30 ఏళ్లకి 2022లో ఈ తిరంగా యాత్రకి పిలుపునిచ్చారు. అండ్ తిరంగా యాత్ర కశ్మీర్ లోయలో కూడా జరిగింది. ఇప్పుడు 2022 నుంచి ఇప్పటి వరకు చూస్తే కేవలం కశ్మీర్లోని లాల్ చౌక్, శ్రీనగర్లోని లాల్ చౌక్ మాత్రమే కాదు, కశ్మీర్ లోయలో ఉన్న అనేక ప్రాంతాల్లో ఈ తిరంగా యాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. అండ్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ ఉన్నారు. నిజంగా చాలా గొప్పగా ఈ వేడుకను నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇందులో కొన్ని స్టేట్మెంట్స్ నేను చెప్తాను. అక్కడ లోకల్ పొలిటీషియన్స్ ఎట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారో మనకు తెలియాలి. అండ్ నేను ఇందాక చెప్పినట్టుగానే 1992లో రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా లాల్ చౌక్లో జెండా ఆవిష్కరణ కోసం ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నారు నరేంద్ర మోదీ. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి ఆల్రెడీ ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగుతున్న టైంలో మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ నేను చదువుతాను. I have no doubt in saying that there will be no one to hold national flag in Kashmir. ఆర్టికల్ 370ని కనుక తీసేస్తే కశ్మీర్ లోయలో జాతీయ పతాకాన్ని చేతబూనడానికి కూడా ఎవరు ముందుకు రారు అని ఘంటాపదంగా చెబుతున్నాను అని మెహబూబా ముఫ్తీ ఛాలెంజ్ చేసింది. ఆర్టికల్ 370 తీసివేసిన తరువాత తిరంగా యాత్ర అద్భుతంగా జరుగుతోంది. ముఫ్తీ మాటలు అబద్ధమని, ముఫ్తీ చేసిన సవాల్ని స్వీకరించి ఆ సవాల్కి ప్రతిగా
ఇవాళ తిరంగా యాత్రని విజయవంతంగా నిర్వహించి చూపించారు నరేంద్ర మోదీ. అందుకే మోదీ హై తో ముమ్కిన్ హై. ఇక నెక్స్ట్ అంశం, ఫరూక్ అబ్దుల్లా కూడా ఇలాంటి వ్యాఖ్య చేశాడు. ఫరూక్ అబ్దుల్లా అయితే కొంచెం ముందుకెళ్ళి, ది టాక్ ఆఫ్ అబ్రిగేటింగ్ ఆర్టికల్ 370, ఇఫ్ యూ డూ దట్ ద యాక్సెషన్ విల్ ఆల్సో నాట్ స్టాండ్. ఆర్టికల్ 370ని తీయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇఫ్ నిజంగా వాళ్ళు ఆర్టికల్ 370ని రద్దు చేస్తే యాక్సెషన్ అంటే విలీనం, కశ్మీర్ భారత్లో విలీనం జరిగింది కదా, అది కూడా ఈరోజు ఉండదు. ఆ విలీన పత్రం కూడా లేనట్టే, విలీన ఒప్పందం కూడా లేనట్టేనని ప్రకటించాడు ఫారూక్ అబ్దుల్లా. అండ్ అంతేకాదు, ఐ స్వేర్ బై అల్లా, ఐ థింక్ దిస్ ఈస్ ద విష్ ఆఫ్ ఆల్మైటీ, వి విల్ గెట్ ఫ్రీడమ్ ఫ్రమ్ దెమ్. ఇది నిజంగా ఇది అల్లా ఆశీర్వాదమేమో, మేము వీళ్ళ నుంచి, అంటే ఎవరి నుంచి, ఈ ప్రస్తుతం భారతదేశంలోని ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళ నుంచి మేము స్వాతంత్రం పొందుతామని కశ్మీరీ ప్రజలను ఉద్దేశించి ఫరూక్ అబ్దుల్లా మాట్లాడాడు. కానీ ఈరోజు ఏం జరిగింది? ఈరోజు సెపరేటిస్టులు కూడా ఈవెన్ ఈ తిరంగా యాత్రలో పాల్గొన్నారని వార్తా కథనాలు వచ్చాయి. మీరు చూడొచ్చు. సెపరేటిస్ట్ లీడర్స్ అటెండ్ హర్ ఘర్ తిరంగా ర్యాలీ అనే వార్తా కథనం ఇది. జావిద్ మీర్, జేకేఎల్ఎఫ్, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్కి సంబంధించినటువంటి ఉగ్రవాది, కమాండర్గా ప్రకటించుకున్నటువంటి వ్యక్తి. 1990వ దశకంలో అతనిపైన అనేక కేసులున్నాయి. వాడు జావిద్ మీర్ 2023లో తిరంగా యాత్రలో శ్రీనగర్లో పాల్గొన్నాడు. నెక్స్ట్, గులాం నబీ షహీన్, కశ్మీర్ బార్ అసోసియేషన్కి సంబంధించినటువంటి నాయకుడు. అండ్ తను ఈ వేర్పాటువాదిగా తనను తాను చిత్రీకరించుకునే అనేక అంశాలు, ముఖ్యంగా దేశానికి వ్యతిరేకంగా అనేక సార్లు ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి ఈ గులాం నబీ షహీన్. ఇతను కూడా 2023లో ఈ తిరంగా యాత్రలో పాల్గొన్నాడు. జాతీయ జెండాను చేతబూనాడు. గౌరవప్రదంగా అక్కడ ఆ ర్యాలీలో పాల్గొన్నాడు. సో అంటే వాళ్ళు పాల్గొన్నంత మాత్రాన మనం దీన్ని గొప్పగా చూడాలా అంటే కనుక ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే కశ్మీర్ లోయలోని పరిస్థితులు ఆ విధంగా ఉండేవి. వేర్పాటువాదులు కూడా ఇవాళ ఖచ్చితంగా మేము ఈ భారతీయులమని చెప్పుకోవడానికి గర్వపడే స్థాయికి ఈరోజు కశ్మీర్ వ్యాలీలో పరిస్థితులు చేరుకున్నాయి. ఇక మన దేశంలోని వాళ్లే కాదు, ఫారూక్ అబ్దుల్లానో వీళ్ళు మాత్రమే కాదు, అసలైన వ్యక్తులు చెప్తాను. అసలు పాకిస్తాన్కి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కశ్మీర్ గురించి మాట్లాడుతూ ఆర్టికల్ 370ని రద్దు చేసిన, కశ్మీర్ గురించి ఎక్కువగా మాట్లాడిన, ఈవెన్ భుట్టో ఫ్యామిలీ కావచ్చు, నవాజ్ షరీఫ్ ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళందరూ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, సింధు నదిలో అయితే మా నీళ్లు ప్రవహిస్తాయి, లేదనంటే వాళ్ళ రక్తం ప్రవహిస్తుంది అని చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనకు తెలుసు. ఎప్పుడు ఆర్టికల్ 370 తీసేసినా కశ్మీర్ గురించి మాట్లాడినా. ఇక ఇమ్రాన్ ఖాన్ అయితే ఏకంగా ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత 2019 ఆగస్టులో రద్దయింది. ఈ పార్లమెంట్లో బిల్ తీసుకొచ్చారు. అండ్ సెప్టెంబర్ నెలలో యునైటెడ్ నేషన్స్లో, ఐక్యరాజ్య సమితిలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ బ్లడ్ బాత్ అనే మాటని కూడా ఉపయోగించాడు. యునైటెడ్ నేషన్స్ స్పీచ్లో కశ్మీర్లో ఆర్టికల్ 370ని మళ్ళీ పునఃప్రతిష్ఠించకపోతే, మళ్ళీ తీసుకురాకపోతే, అక్కడ ఈ ఆర్మీ ప్రెజెన్స్ తీసేయకపోతే బ్లడ్ బాత్ జరుగుతుంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతేకాదు, దాన్ని అంటే రక్తపుటేరులు పారతాయి అని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడాడు యునైటెడ్ నేషన్స్ వేదికగా. ఇవాళ ఏం జరిగింది నేను చెప్తాను. అసలు బేసికల్లీ గత కొన్ని సంవత్సరాలుగా కశ్మీర్లో ఎలాంటి పరిస్థితిలో చెప్తాను. ఆపరేషన్ ఆల్అవుట్ 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అండ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా నేతృత్వంలో జరిగినటువంటి ఈ ఆపరేషన్ ఆల్అవుట్ ఆ తర్వాత కాలంలో చూస్తే టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, 2004 నుంచి 2014 మధ్య యూపీఏ ప్రభుత్వ హయాంలో కశ్మీర్లో 7217 టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ ఉండేవి. కానీ 2015 నుంచి 25 మధ్యకాలానికి 2150, అంటే 69% ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తగ్గిపోయాయి. సివిలియన్స్ కిల్డ్, సామాన్య పౌరులు చనిపోయిన ఉదంతాలు 2004 నుంచి 2014 మధ్య యూపీఏ హయాంలో 1770 మంది చనిపోయారు అధికారికంగా. ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో 2015 నుంచి 2025 మధ్య 357, 80% డిక్లైన్. సెక్యూరిటీ పర్సనల్ కిల్డ్ 1060 మంది యూపీఏ టైంలో చనిపోతే 2015 నుంచి 25 మధ్య 542, 49% డిక్లైన్. ఇంకా చెప్పాలంటే స్టోన్ పెల్టింగ్ యాక్టివిటీ, కశ్మీర్లో గతంలో మాట్లాడితే స్టోన్ పెల్టింగ్ చేసేవాళ్ళు. నిజం చెప్పాలంటే ఏ స్థాయిలో ఉండేదంటే ప్రతిరోజు సుమారు 6 నుంచి 7 ప్రదేశాల్లో ఈ రాళ్లు రువే ప్రక్రియ జరుగుతూ ఉండేది. స్టోన్ పెల్టింగ్ యాక్టివిటీ 2010 నుంచి 14 మధ్య 2064 ఇన్సిడెంట్స్ పర్ ఇయర్ యావరేజ్గా నమోదయ్యేవి. ఇవాళ జీరో అంటే జీరో. ఆర్గనైజ్డ్ స్ట్రైక్స్ 2018లో 52, 2018 వరకు కూడా ఆర్గనైజ్డ్గా స్ట్రైక్స్ నిర్వహించారు, బందులు రాస్తారోకోలు 52. ఇప్పుడు జీరో.
ఒక్క రాస్తారోకో కూడా లేదు. మీరు చూడొచ్చు, ఇంతకుముందు 6 నుంచి 7 ప్రాంతాల్లో ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో 365 రోజుల్లో 2010 నుంచి 14 మధ్య 2000 ఇన్సిడెంట్స్ యావరేజ్ అంటే ఏదో ఖచ్చితంగా ఒక 6-7 స్థానాల్లో 6-7 ప్రాంతాల్లో ఈ రాళ్ళు రువేవి జరిగేది. ఇవాళ అంతా జీరోకి వచ్చేసింది. ఇక మరోవైపు ఒకవైపు టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ తగ్గాయి, ఇంకోవైపు టెర్రరిస్టుల ఊచకోత మొదలైంది. టెర్రరిస్టుల ఏరివేత ప్రక్రియ చాలా చురుగ్గా సాగింది. 2014 నుంచి 2018 మధ్య సుమారు 800 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి మన భద్రతా బలగాలు. 2014లో 104, 2015లో 97, తర్వాత 140, 210, 249. ఇంకా చెప్పాలంటే 2019 నుంచి తర్వాత 2025 వరకు 153, 126, 129, 125, 46, 28, 12. 2019 నుంచి 2025 వరకు ప్రతి సంవత్సరం ఈ ఉగ్రవాదులని ఏరివేసే కార్యక్రమం తగ్గుతూ వచ్చింది. ఎందుకు అనంటే కనుక మీరు చూస్తే 2014 నుంచి 19 వరకు టెర్రరిస్టుల ఏరివేత చురుగ్గా చేసి ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత పూర్తిగా నాకాబందీ చేసి అక్కడ టెర్రరిస్ట్ కార్యకలాపాలు లేకుండా చేయగలిగారు. వాళ్ళని క్రమక్రమంగా ఎలిమినేట్ చేశారు. తద్వారా అక్కడ ప్రజల్లో జాతీయ భావనలు పెరగడానికి అవకాశం ఏర్పడింది. ఇవాళ అవే ప్రాంతాల్లో జాతీయ జెండాను చేతబోని యువతీ యువకులు ఈ తిరంగా యాత్రలో పాల్గొంటున్నారు. భారత్ మాతాకి జై నినాదాలు చేస్తున్నారు. ఇది నరేంద్ర మోదీ తెచ్చినటువంటి మార్పు. నిజంగా ఈ ఒక్క మార్పు దేశ రాజకీయాల్లో 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎన్నడూ చూడనిది కశ్మీర్లో ఇప్పుడు చూస్తున్నది. అందుకే గర్వంగా నిజంగా ఒక ఆనందాన్ని వ్యక్తపరిచే విధంగానే నా ఈ అనాలిసిస్ సాగిందని నేను అనుకుంటాను. బికాజ్ ఎందుకంటే నేను అక్కడ కశ్మీర్లో బుర్హాన్ వానీ జిందాబాద్, ఆజాద్ కశ్మీర్ అని, లేకపోతే పాకిస్తాన్ జిందాబాద్ అని గ్రాఫిటీ గోడలపైన రాసిన రాతల్ని నేను చూశాను. అక్కడ ఉన్నటువంటి జనాలు ఎంత దారుణంగా ఆర్టికల్ 370 రిమూవ్ అయిన కొత్తల్లో కూడా అక్కడికి వెళ్ళినప్పుడు పరిస్థితులు నాకు తెలుసు, వాటిని రిపోర్ట్ కూడా చేశాం. ఇవాళ అదే కశ్మీర్లో జాతీయ భావనలు పెరుగుతూ ఉన్నాయి. దేశం పట్ల భక్తి భావనలు ప్రకటించే స్థాయికి మనం చేరుకున్నాం. ఇది నిజంగా గొప్ప పరిణామం. మోదీ హైతో ముమ్కిన్ హై. నా అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.